ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి ప్రేమతో వందనాలు. మన మధ్యలో బ్రదర్ ధర్మేంద్ర గారు ఉన్నారు. బ్రదర్ ద్వారా కొన్ని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. సార్, ముందుగా మీరు లెక్చరర్గా చేసుకుంటూ ఫుల్ టైం మినిస్ట్రీలోకి రావాలని ఎందుకు అనిపిస్తుంది సార్ మీకు? షార్ట్గా 2 మాటలు చెప్తాను. నేను యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకున్నాను. దాని తర్వాత దేవుడిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన సేవ చేయాలనేటువంటి ఆశ నాకు కలిగింది. సో దానికి సంబంధించిన కొన్ని పరిస్థితులను దేవుడు కూడా సిద్ధపాటు చేశాడు. సమయం రాగానే దేవుని పరిచర్య చేయడానికి నేను సిద్ధపడి ముందుకు వచ్చేసాను. అయితే మీరు దేవుడు ఉన్నారు అని నమ్ముతున్నారు. దేవుడు ఉన్నారు అని అనడానికి గల కారణాలు ఏమైనా ఉంటాయి? మీ మాటలో చెప్పండి. నేను దేవుడు ఉన్నాడని పక్కాగా నేను నమ్ముతున్నాను. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అని ప్రశ్నించినప్పుడు చాలా ఆలోచన మన మధ్యలోకి వస్తాయి. అయితే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి నేను కొన్ని ఉదాహరణలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మన యొక్క సృష్టిని మనం చూసినట్లయితే, ముఖ్యంగా విశ్వాన్ని, ఆ స్కైని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రతిదీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. మనం ఉంటున్నటువంటి సౌర కుటుంబం, సోలార్ సిస్టంలో సూర్యుడి చుట్టూ ఇతర గ్రహాలు, దాంట్లో భూమి కూడా తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా చాలా నక్షత్రాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ సౌర కుటుంబాన్ని ప్రత్యేకంగా మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఉపగ్రహం సూర్యుడి చుట్టూ ఒక క్రమ పద్ధతిలో తిరుగుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో అది అందరికీ కూడా సైన్స్ కూడా చెప్తున్నటువంటి విషయం. సో ప్రతి ఒక్క ఉపగ్రహం తమ కక్షలో ఎటు కూడా తప్పిపోకుండా ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ ఉంది. సూర్యుడు కూడా ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ ఉన్నాడు. భూమి కూడా ఒక క్రమ పద్ధతిలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. సో ఇట్లా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయి. సో కాబట్టి మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఆ పద్ధతి, ఆ నడిపింపబడుతున్న రీతి ఇదంతా చూస్తే ఒక వండర్ఫుల్ డిజైనర్ లైక్ క్రియేటర్ ఉన్నాడు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో దాంట్లో నో డౌట్. సో మీరు ఈ చెప్పిన విషయాలన్నీ మ్యాక్సిమం అందరి లాజిక్ కి మ్యాచ్ అవుతాయి సార్. డెఫినెట్ గా నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. సో మరి ఈ బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడా? బైబిల్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడా అంటే అవును, బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. ఏ విధంగా చెప్పగలరు మీరు? బైబిల్లో చెప్పబడినటువంటి ప్రతి విషయం అవి స్పష్టముగా జరిగినటువంటి సందర్భాలు. బైబిల్లో ఉన్నటువంటి ప్రదేశాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలతో మ్యాచ్ అవుతున్నాయి జియోగ్రాఫికల్ గా. బైబిల్లో చెప్పబడిన కొన్ని రాజుల పేర్లు కానీ అవి నిజంగానే సెక్యులర్ హిస్టరీతో కూడా మ్యాచ్ అవుతుంది. అదేవిధంగా ఆ ప్రదేశాలు మ్యాచ్ అవుతున్నాయి, అక్కడున్న మనుషులు, అక్కడున్న కల్చర్స్, ఇవన్నీ కూడా స్పష్టంగా ఇక ప్రపంచంతో మ్యాచ్ అవుతుంది. దాంతో పాటుగా మనం బైబిల్లో జరిగిన సంఘటనలు కొన్ని అబ్జర్వ్ చేసి చూసినట్లయితే నోవహు జలప్రళయం గురించి బైబిల్లో స్పష్టంగా. సో నోవహు జలప్రళయం గురించి మనం చూస్తే దానికి సంబంధించిన ఆనవాళ్ళు భూమి మీద ఉన్నాయి. ఆ రోజు కట్టబడిన ఆ పడవ అది శిథిలావస్థ స్థితిలో మన అరారాతు కొండల మీద శిథిలమైపోయినట్లుగా, దానికి సంబంధించిన కొలతలు చక్కగా యాక్యురేట్ గా అలానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆ ఓడకి సంబంధించినటువంటి ఆ కొలతలు కూడా తీసుకుని మొన్న యుఎస్ లో కూడా దాని ప్రకారమే ఒక షిప్ ని కూడా వాళ్ళు కూడా తయారు చేశారు. అది కావాలంటే మనం యుఎస్ లో కూడా చూడొచ్చు. ఇట్లా మనకి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి విషయాలు సందర్భం. ఆ యొక్క సముద్రం కింద ఇప్పటికీ కూడా
అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ అస్థి పంజరాలు కానీ, వాళ్ళ రథాలు, ఐగుప్తీయులకు సంబంధించిన వాళ్ళ రథాలు, రథ చక్రాలకు సంబంధించిన కొన్ని విషయాలు కానీ అక్కడ ఇప్పటికీ కూడా లభ్యమవుతున్నాయి. కావాలంటే మనకి ప్రూఫ్స్ కూడా దొరుకుతాయి, చూడొచ్చు. సో ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఇశ్రాయేలు జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, ఆ ఇశ్రాయేలుని దేవుడు కాపాడుతూ నడిపించాడు. ఇప్పుడు ఆ జనాంగం కూడా ఇప్పటికీ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక సాక్షులుగా మనకు కనపడుతున్నారు. కాబట్టి బైబిల్లో ఉన్న సంఘటనలు ప్రతిదీ కూడా యాక్యురేట్ గా జరిగినవి జరుగుతూ వస్తున్నాయి. ఇంకొన్ని సంఘటనల గురించి మనం చూస్తే ప్రత్యేకంగా బైబిల్లో చెప్పబడినటువంటి ప్రవచనాలు, యేసు క్రీస్తు ఫలానా ప్రాంతంలో ఆయన జన్మిస్తాడని, రక్షకుడు జన్మిస్తాడని, ఆయన ఏ విధంగా మరణించబోతున్నాడో ఆయన శ్రమల గురించి వందల కొద్ది ప్రవచనాలు బైబిల్లో రాయి. అవన్నీ కూడా కొత్త నిబంధనల గ్రంథంలో నెరవేరాయి. యేసుక్రీస్తు చరిత్ర పురుషుడు, ఆయన నిజంగానే ఎక్కడ జన్మించాడో ఏంటో క్లియర్ గా రాయబడినటువంటి సత్యాలు ఉన్నాయి. దాన్ని ఏదో బయట వారు ఒక మాటతో కొట్టివేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ మాటతో అది ఎలా కొట్టివేస్తారు? అది చారిత్రక సత్యం. సో కాబట్టి ఆయన ప్రవచనానుసారంగా జన్మించిన వ్యక్తి. సో ఎన్నో ప్రవచనాలు ముందుగానే చెప్పబడి ఆ ప్రకారమే ఆయన జన్మించి, ఆ ప్రకారమే చనిపోయి, ఆ ప్రకారమే తిరిగి లేచి ఆయన చెప్పినట్లుగా చేశారు. అంటే ప్రాఫిటికల్ యాక్యురసీ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. సో ప్రాఫిటిక్ గా ఆ ఖచ్చితత్వం మనకి కనిపిస్తుంది. సో బైబిల్లో ఆ ఖచ్చితత్వం అనేది పక్కాగా కనిపిస్తూ ఉన్నది. ఇంకొకటి, బైబిల్లో ఉన్న దేవుడే నేనే మీ దేవుని అని తను తాను పరిచయం కూడా చేసుకున్నాడు. బైబిల్లో ఉన్న దేవుడు ఆయన నమ్ముకున్న వారి జీవితాలను మారుస్తాడు. ప్రపంచంలో మీరు చూడండి, ఒక బ్యాడ్ గా నడుచుకుంటున్నటువంటి వ్యక్తులు, త్రాగుబోతులు, బ్యాడ్ హ్యాబిట్స్ తో నడుచుకుంటున్న వాళ్ళు, ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి జీవితాలు మార్చబడ్డాయి. వారి జీవితాలు కొన్ని ఎగ్జాంపుల్స్ గా మనకు కనిపిస్తాయి. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి రుజువులు ఈ యొక్క జియోగ్రాఫికల్ గా, హిస్టారికల్ గా, సో ఎన్నో ప్రదేశాలు, వాళ్ళ కల్చర్ గాని ఇవన్నీ కూడా చక్కగా మ్యాచ్ అవుతూ వస్తున్నాయి. ఇంత స్పష్టంగా ఉంది. అదే విధంగా ప్రవచనాత్మకంగా కూడా నెరవేరుతూ స్పష్టంగా వస్తూ ఉన్నాయి. అదే నెరవేరాయి కూడా. ఇంకొకటి, మనుషుల జీవితాలు కూడా మార్చబడతాయి. ఇంతకంటే స్పష్టత ఇంకేముంది? ఆ సృష్టిని గురించినటువంటి క్లియర్ ఎవిడెన్సెస్ కానీ ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. సో బైబిల్లో చెప్పబడిన ప్రతి విషయం కూడా అలా జరుగుతూ వస్తుంది. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడే నేనే దేవుణ్ణి అని తను తాను పరిచయం చేసుకొని దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ముచ్చటిస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా రుజువులతో సహా కనిపిస్తూ ఉన్నది. మనిషి జీవితాలు కూడా మార్పు చెందుతూ ఉన్నాయి, ప్రభువుని అంగీకరించిన వారి జీవితాలు. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడని నేను నమ్ముతున్నాను. ఓకే సార్, మీరు చెప్పిన ఆధారాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. కానీ ఇలాంటి ఎన్నో ఆధారాలు ఇతర గ్రంథాలు కూడా మనకి చూపిస్తున్నాయి. వాటిని ఎలా పరిగణలోకి తీసుకోవాలి? ఇతర గ్రంథాలు అంటే చాలా గ్రంథాలు కూడా వాళ్ళ గ్రంథాలలో కొన్ని రుజువులు ఉన్నాయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దాన్ని అయితే మనం కావాలని తప్పు పట్టడానికి అయితే ప్రయత్నించట్లేదు. కానీ ఒక మాట అయితే చెప్పగలము, ఏంటంటే ఆ గ్రంథాలలో చెప్పబడినటువంటి విషయాలు ఒక 100% లో ఏదో 1 or 2% ఒక ప్రదేశానికి మ్యాచ్ అవ్వడం, ఏదైనా ఒక మనిషికి మ్యాచ్ అవ్వడం, ఇట్లేదు 1 or 2% జరగవచ్చు. అలా జరిగినంత మాత్రాన అది నిజమైన దైవ గ్రంథం అయిపోదు. దాంట్లో ప్రస్తావించిన లేకపోతే ఉన్న దేవుడు నిజమైన దేవుడు అవడు. ఇక్కడ బైబిల్ గ్రంథంతో నువ్వు పరిశీలించి చూస్తే నీకు దాదాపు దాంట్లో చెప్పబడుతున్నటువంటి విషయాలు నువ్వు పరిశీలించి రుజువులు కనుక నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నీకు 100% రుజువులు నీకు దాంట్లో దొరుకుతాయి. ఎక్కడ కూడా మిస్ అవ్వదు.
బైబిల్లో చెప్పబడే విషయాలు కూడా ఒక ఖచ్చితత్వం కలిగిన విషయాలు. ఎక్కడా కూడా బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉండవు. ఒక విషయం ఇంకొక విషయానికి విరుద్ధంగా మాట్లాడినట్టుగా కూడా ఉండదు. బైబిల్ మొత్తంలో ఇది తప్పు అని దేవుడు చెప్పాడంటే, బైబిల్ని ఏ మూలకెళ్ళి చూసినా గానీ ఒక విషయం తప్పు అని చెప్పినప్పుడు చివరి వరకు కూడా అది తప్పు కిందనే పరిగణిస్తాడు దేవుడు. ఇక్కడ తప్పు అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒప్పు అని దేవుడు చెప్పడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమని తన యొక్క స్వభావాన్ని ఆయన చూపిస్తూనే ఉంటాడు. సో కాబట్టి ఇది మంచిది, ఇది నీతియుక్తమైన పని అని దేవుడు ఏది చెప్పాడో ఆ పని చివరి వరకు కూడా దాన్ని నీతియుక్తంగానే కన్సిడర్ చేస్తాడు. కాబట్టి బైబిల్లో చెప్పబడిన విషయాలు ఖచ్చితత్వం కలిగినవి, ఒకదానికొకటి విరుద్ధముగా లేనివి, ఒక స్పష్టత ఉన్నవి. ఇంకా బైబిల్లో ఇంకా వండర్ఫుల్ థింగ్ ఏంటంటే జీనియాలజీ, అంటే వంశావళి. వంశావళుల గురించి ఆలోచిస్తే మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మన వచనాలు చదువుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు ఏ వంశావళిలో ఎక్కడ జన్మించాడు అనేది పరిశీలిస్తే దాంట్లో ప్రస్తావించబడినటువంటి పేర్లు గాని అవి చరిత్రలో ఆ రాజులు గాని ఆ మనుషులు గాని పరిపాలించారు. ఆ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో ఒక యేసుక్రీస్తు జీనియాలజీ, మొదటి మానవుడైనటువంటి ఆదాము నుంచి కూడా ఆయన వంశావళి చక్కగా లిఖించబడదు. అంటే ఆ జీనియాలజీలో ఆ ఖచ్చితత్వం అనేది కనిపిస్తుంది. సో ఎంత ఖచ్చితంగా ఉన్నటువంటి వాడిని తీసుకెళ్లి ఏదో 1 or 2% ఏదో ఇతర గ్రంథాలలో ఫలానా ప్లేస్ రాయబడ్డది, ఫలానా వ్యక్తి గురించి రాయబడ్డది అని ఏదో 1 or 2% ఎక్కడో మ్యాచ్ అయ్యే విషయాలు తీసుకొచ్చి ఇది అసలు దైవ గ్రంథం, దీంట్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని చెప్పడానికి ఛాన్సెస్ లేవు. సో ఇప్పటికీ కూడా కొన్ని వందల పైన సంవత్సరాల నుంచి బైబిల్ని తప్పుపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బైబిల్లో ఉన్న దేవుడు ఆయన దేవుడే కాదని రుజువు చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రయత్నాలు చేసిన వాళ్ళందరూ కూడా లేరు. కానీ బైబిల్ నిలబడ్డది. బైబిల్లో ఉన్న దేవుడు ఆయన జీవిస్తూనే ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు. సరే, ఎంతో చక్కటి విషయాలు మీరు మాతో పంచుకున్నారు. ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాక నిజమైన దేవుడు ఈయన అని నేనైతే నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి? అందరూ అడిగేదే, నేను కూడా అదే మిమ్మల్ని అడుగుతున్నాను. నిజమైన దేవుడు మన బైబిల్లో ఉన్న దేవుడు అదే యేసుక్రీస్తు ప్రభు అని తెలిసిన తర్వాత కూడా ఇంకా చాలా మంది ఆ దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడవడానికి తెలిసిన వాళ్ళు కూడా అంత ముందుకు రావట్లేదు. మరి దీన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఇది ఒక అజ్ఞానం. నిజమైన దేవుడు ఆయనని తెలిసిన తర్వాత కూడా ఆయన చెప్తున్నటువంటి విషయాలని మనం గ్రహించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు. బైబిల్ గురించి మనం ఆలోచిస్తే ఆయన నిజమైన దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని తన యొక్క ప్రవక్తల ద్వారా రాయించి ఇచ్చాడు. మరి ఆ బైబిల్ గ్రంథాన్ని మనం ఎంత ఆసక్తితో ధ్యానించాలి, దాంట్లో ఉన్న సత్యాలను ఇంకెంత ఆసక్తితో మనం అనుసరించాలి. కాబట్టి నా సలహా ఏంటంటే నిజమైన దేవుడు ఆయన అని తెలుసుకున్న తర్వాత ఆయన చెప్పిన మార్గంలో మనం నడవాలి. బైబిల్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా దేవుడు కొన్ని విషయాలను బోధిస్తూ వచ్చాడు. సో మొదటి కాలాలలో ఒక కుటుంబంతో దేవుడు మాట్లాడుతూ వచ్చేవాడు. తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత దేశముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సో తర్వాత లోకమంతటితో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకొకటి కాలాల గురించి కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం అంతా కూడా గాస్పెల్ ఏజ్ లో ఉన్నాం. అంటే సువార్తకు సంబంధించిన సువార్త కాలంలో ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ద్వారా మనకి విమోచన, మనిషి యొక్క స్థితి గురించి బైబిల్ చెప్తుంది. మనము పాపం అనేటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. అందరూ కూడా పాపం చేసి ఉన్నారు. ఈ పాపం వలన మనిషి వెళ్ళేది నరకం. ఈ నరకం నుంచి తప్పింపబడాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. అంటే ఈ పాపాలన్నిటి నిమిత్తం యేసుక్రీస్తు మరణించాడు కాబట్టి, మన పాపాలన్నీ ఆయన మోసాడు కాబట్టి, మనకు బదులుగా ఆయన మరణించాడు కాబట్టి, ఆయన యందు నమ్మిక ఉంచితే మన పాపాలు క్షమింపబడతాయి.
సో ఇవి ఆత్మీయ సత్యాలు, ఇవి బైబిల్ మనకు బోధిస్తుంది. కాబట్టి మనం ప్రభుని నమ్ముకొని మన పాపాలను ఒప్పుకొని ఆయన చెప్పిన మార్గంలో మనం నడవడమే అది దేవుడు మనకు చెప్తుంది. కాబట్టి ఆయన చెప్పిన మాటలు చాలా విలువైనవి. అందుకనే బైబిల్ గ్రంథం ఖచ్చితత్వం కలిగినటువంటిది, నమ్మకమైనటువంటిది. దేవుని వాక్యం ఇట్ ఈస్ హైలీ అథారిటేటివ్. అది విధేయతను కోరుకుంటుంది. కాబట్టి ఆ విధేయత మనం ఆ దేవుని వాక్యాన్ని మనం చూపించాలి, దాన్ని మనం ధ్యానించాలి, ప్రభు మార్గంలో నడవాలి. దీని గురించి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా మనం ముందుకు కొనసాగాలి. ఇదే నేను ఇచ్చేటువంటి సలహా. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెషన్ షేర్డ్ బై యూ. ఎంతో మందికి ఇది ఆత్మీయంగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకుంటే ఆయన ద్వారా వచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.